నమస్తే సార్. ఎమ్రా సింటూ బంటూ ఏం చేస్తున్నారా? నీళ్ళతో నడిచే కార్ని కనుక్కుంటున్నాం సార్. నిజమా? మరి లేకుంటే ఏంది సార్, మీరు చెప్పిన చదువు మీద తెంతే పాస్ కాలే, ఇంకేం చేస్తాం? రోడ్ల మీద తిరుగుతాం ఆగమాగం. అరే, నా క్లాసులో 100 మంది ఉండేరా, అలా 98 మంది పాస్ అయ్యిండ్రు. కానీ ఆగం కట్లలా మీరిద్దరే ఫెయిల్ అయ్యిండ్రు. ఇప్పుడు చెప్పుండ్రా, మీరు చదువుకున్నాడు తప్ప, నేను చదివి చెప్పింది తప్ప. మేమనేది కూడా అదే సార్. 98 మందిని పాస్ చేసి మా ఇద్దరినే ఫెయిల్ ఎందుకు చేసిండ్రు? మా మీద అంత పగెందుకు మీకు? నేనెందుకు ఫెయిల్ చేస్తారా? మీరు మంచిగా చదువుకొని మంచిగా రాస్తే మీరే పాస్ అవుతుండే. మేమే చదువుకొని మేమే రాస్తే మీరెందుకు సార్ ఉండి మరి? ఇక మిమ్మల్ని ఎవరు మార్చలేరా, మీ బతుకులు గింతేరా. మీరు లగ్గాలు చేసుకుందామన్నా మీకు ఏ పోరంగా కూడా ఓళ్ళు ఇయ్యారా. ఆఖరికి మీరు లవ్ చేసుకుంటా తిరుగుదామన్నా పోర్లు కూడా మిమ్మల్ని దేకయ్యారా భయ్. అవసరం లేదు సార్, ఆల్రెడీ నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఆ అమ్మాయి కూడా లవ్ చేస్తున్నది. ఇంకెందుకు సార్ వేరే అమ్మాయిని చూసుకుని నేను? నువ్వు ఇంత పెద్ద పాల్తు కానివి నిన్ను లవ్ చేసిందంటే అది ఎంత పాల్తు ద్వారా, దానికన్నా దాని బాప ఎంత పాల్తు కాడోరా. సార్, నా పోరం తిడితే ఇట్టుంది కానీ దాని అయ్యని మాత్రం తిట్టకండి, మంచిగా ఉంటే చెప్తున్నా. ఎందుకురా? దాని అయ్యా నా టీచరు, చిన్నప్పటి నుంచి నాకు తెలుగు నేర్పిండు. మా సార్ అంటే మంచిగా ఉంటే చెప్తున్నా. ఓహో, తెలుగు టీచర్ అంటే నేనే? అంటే నువ్వు లవ్ చేసిన బిడ్డనారా? అవును సార్.